హాయ్ అండి. ఫస్ట్ పార్ట్లో బ్యాక్ నెక్, సెకండ్ పార్ట్లో ఫ్రంట్ నెక్ పేపర్ కటింగ్ చూపించాను కదా. ఇప్పుడు హ్యాండ్స్ పేపర్ కటింగు లోతు ఎలా తీయాలో హ్యాండ్స్కి చెప్తాను. ఒక పేపర్ని తీసుకొని నేను మడిచినట్టు ఇలా మడుచుకోవాలండి. కుడివైపు ఫోల్డింగు, ఎడమవైపు 4 ఓపెన్స్, మనకి ముందుకి 4 ఓపెన్స్ ఉండేట్లు చూసుకోవాలి. ఎడమవైపు 4 ఓపెన్స్ ఉన్నాయి కదా, అక్కడ స్ట్రైట్గా 1 ఇంచ్ కొలత తీసుకొని స్కేల్తో లైన్ డ్రా చేయాలి. ఈ లైన్ అనేది హెమ్మింగ్ చేస్తాం కదా, దాన్ని మడిచి కుట్టడం కోసం. మనం ఏ జాకెట్ అయితే తీసుకుంటామో దాని హ్యాండ్ యొక్క పొడవు తీసుకోవాలి. హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదా భుజం దగ్గర, అక్కడ నుంచి హ్యాండ్ చివరి వరకు కొలిచి ఎంత ఉందో తీసుకోవాలి. ఈ హ్యాండ్ యొక్క పొడవు తీసుకునేటప్పుడు గట్టిగా లాగిపెట్టి తీసుకోవాలి, లేకపోతే హ్యాండ్ అనేది షార్ట్గా వస్తుంది. ఈ హ్యాండ్ యొక్క పొడవు వచ్చి 6.5 ఇంచులు వచ్చిందండి. ఈ పొడవు వచ్చి పేపర్లో 1 ఇంచ్ దగ్గర నుంచి తీసుకోవాలండి. 6.5 వచ్చింది కదా, 6.5కి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి 7 ఇంచులు తీసుకోవాలి. ఈ 7 ఇంచులు లైన్ గీసుకున్నాం కదా, అక్కడి నుంచి 1.5 ఇంచు పైకి ఇలా చుక్కలాగా పెట్టుకోవాలి. 1.5 ఇంచు అనేది ఎందుకంటే లోతు తీసుకోవాలి కదా పైకి, అందుకోసం. తర్వాత హ్యాండ్ యొక్క లూజ్ చూసుకోవాలి. ఈ లూజ్ కోసం ఇలా బ్లౌజ్ని వెనక్కి తిప్పేసి ఈ కుట్టు ఉంది కదా, పై దగ్గర నుంచి కింద కుట్టు వరకు కరెక్ట్గా వెనకాల నుంచి కానీ కొలుచుకుంటే మనకు కరెక్ట్ కొలత వస్తుంది. నాకు ఈ హ్యాండ్ యొక్క లూజ్ వచ్చి 5.5 ఇంచు వచ్చింది. ఈ 5.5 ఇంచుని ఇలా హ్యాండ్ పక్క పైకి గీసుకుంటున్నానండి. మనం ఓపెన్స్ ఉన్నాయి కదా, 1 ఇంచు హెమ్మింగ్ చేస్తాం కదా, అక్కడి నుంచి పైకి తీసుకోవాలి. ఇప్పుడు సంక రౌండ్ కోసం వచ్చి పై కుట్టు దగ్గర నుంచి భుజం కుట్టు ఉంటుంది కదా, అక్కడి నుంచి కింద హ్యాండ్స్ ఫస్ట్ కుట్టు వరకు కొలుచుకోవాలి. హ్యాండ్కి కింద కుట్టు ఉంటుంది కదండి, ఫస్ట్ కుట్టు ఖర్చు కాకుండా ఫస్ట్ కుట్టు దగ్గరికి మనం కొలుచుకోవాలి ఎంత ఉందో. బ్లౌజ్కి సంక రౌండ్ వచ్చి 7.5 ఇంచులు వచ్చిందండి. దీనికన్నా ముందు మనం హ్యాండ్ పొడుగు వచ్చి 6.5 ఇంచులు వస్తే 7 ఇంచులు పెట్టాం కదా, ఆ 7 ఇంచుల మధ్యలో 3.5 ఇంచుకి లైన్ గీయాలి పైకి. సంక రౌండ్ కోసము 1.5 ఇంచుల దగ్గర గీత లైన్ గీస్తాం కదండి పైనుంచి, అక్కడి నుంచి ఇట్లా సైడ్కి 7.5 ఇంచులు ఇలా కొలత పెట్టుకోవాలి. 7.5 ఇంచు నుంచి ఇంకో 1.5 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం పైకి లైన్ గీసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చి 5.5 ఇంచు వచ్చింది కదా, అక్కడి నుంచి కూడా 1.5 ఇంచు పైకి లైన్ డ్రా చేయాలి. సంక రౌండ్ వచ్చి 7.5 ఇంచులు వచ్చింది కదండి, ఆ సంక రౌండ్ని ఇక్కడ 1.5 ఇంచు కాడి నుంచి ఇలా లైన్ని డ్రా చేయాలి. లైన్ వచ్చి ఎస్ లాగా కనిపిస్తుంది కొంచెం. ఇలా ఇంకా పేపర్ కటింగ్ చేసుకోవడమే. ఇలా హ్యాండ్స్ని కట్ చేశాక మధ్యలో టక్స్ అనేవి పెట్టుకోవాలి. చివరన ఒక టక్స్, హ్యాండ్ పైన ఖర్చు దగ్గర టక్స్ ఇలా పెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.